హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ నేవీ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు అయితే మనం పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి మొత్తం వివరాలు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, జీతం ఎంత, శాలరీ ఎంత, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేది మొత్తం వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాతనే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. చాలామంది వీడియో చూడకుండా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి, ప్రీవియస్ ఉద్యోగాలకు సంబంధించి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నా, నాకు అప్లై చేయి అని చెప్పేసి. కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలనో ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నాకు మెసేజ్ చేయాలన్నా వద్దనేది నిర్ణయించుకోండి. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే చూసుకుందాం. అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఎలిజిబుల్. జిఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇది ఇండియన్ నేవీ అంటే తెలుసు కదా. సో ఇండియన్ నేవీ అంటే మనకు సముద్ర తీర ప్రాంతాల్లో మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఉంటారో, సో నేవీ ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి అంటే నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ తెలుసు కదా. సో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అక్కడ స్టాఫ్ నర్స్ అవసరం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. సో ఏమేమి చేయాలి, మరి ఈ నర్సు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమేమి చేయాలని కూడా ఇందులో మనకు పర్టికులర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది కూడా నేను తెలియజేస్తా. సో అంతకంటే ముందు మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి మనకి విశాఖపట్నం బార్డర్ ఉంది కండి. మన అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ యొక్క ఏదైతే మనకి ఆ సముద్రం ఏరియా ఉందో, సో ఆ ఏరియాలో మీరు పనిచేయడానికి ఈ ఉద్యోగాలు అనమాట. అయితే జీతం వచ్చేసి మనకి 44,900 నుంచి 1,42,400 రూపాయల వరకు 10 మంత్ శాలరీ అయితే చెల్లిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగాలకి. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు కేవలం రెండే ఉన్నాయన్నమాట. సో కాబట్టి రెండు ఉన్నప్పటికీ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. వచ్చిందనుకో లక్కీ అనమాట. ఈ ఉద్యోగాలు చేసుకుంటూ మరి మనకు లోకల్లో ఉండేటటువంటి ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే అవి వచ్చేంతవరకు మన లోకల్ ఏరియాలో ఉండేటటువంటి ఉద్యోగాలు వచ్చేంతవరకు వీటికి మీరు అక్కడ అప్లికేషన్ చేసుకొని ఒకవేళ వచ్చిన ఉడకంగా అంతవరకు మీరు ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు అనమాట. అదొక మంచి అవకాశము. కాబట్టి ఎవరైతే మరి సముద్రంలో అంటే ఇండియన్ నేవీలో ఎవరైతే పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారో, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో అన్నది కూడా మనం తెలుసుకుందాము. సో ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 56 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. కాబట్టి దీనికి మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా తెలియజేద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ లాంగ్వేజ్లు అంటే మనకి తెలుగు మాట్లాడడం లేదంటే హిందీ లేదా తెలుగు ఈ 2 లాంగ్వేజ్లు వచ్చి ఉండాలి మాట్లాడడానికి. కాబట్టి ఇలా అంటే మన తెలుగు వాళ్ళకి ఎలాగొచ్చు కాబట్టి సో వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మనకు నర్సు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ లేదంటే జిఎన్ఎం పాస్ అయినటువంటి మెమోలు అయితే ఉండాలి. అలాగే ఎస్ఎస్సి మెమో అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి మరి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ స్పష్టంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ ప్రొఫైల్ మీరు ఒకవేళ ఉద్యోగం వస్తే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అండ్ అలాగే ప్రాపర్గా డాక్టర్కి మీరు అందించేంత వరకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మీకు వచ్చి ఉండాలి. దాంతోపాటుగా మీకు చూడండి ఏమేమి ఇచ్చారు మనకి ఇక్కడ అంటే బీపీ చెక్ చేయడం కానీ సో అండ్ అలాగే మీకు ఇక్కడ మొత్తం మనకి ఇచ్చారనమాట. రికార్డింగ్ ఆఫ్ పల్స్ అంటే పల్స్ చెక్ చేయడము, టెంపరేచర్ చెక్ చేయడము, బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ చెక్ చేయడము, ఇలాంటివి మెయిన్గా ఏదైతే మనం హాస్పిటల్లో చేస్తుంటామో సో అవి మీకు వచ్చుంటే చాలు మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా దెబ్బలు తాగిన డ్రెస్సింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి జాబ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు. సో మరి అప్లికేషన్ చేసుకోవడం లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడండి, మనకు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 45 డేస్ లోపు మీరు ఈ యొక్క అప్లికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే నెక్స్ట్ మంత్ July 7 వరకు అయితే ఉంది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశము. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క రెజ్యూమ్ ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్కి A4 సైజు ఒక రెజ్యూమ్ అయితే ఉంటుందో ఆ రెజ్యూమ్ మీరు తీసుకొని సో దానికి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేసి ఆ రెజ్యూమ్ వెనకాల మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. అడ్రస్ వచ్చేసి మనకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, నావల్ బేస్ D2 బ్లాక్ 2nd ఫ్లోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ అయితే చేయండి. మీకు నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. మీకు అడ్రస్ని అయితే పంపిస్తాను.
ఈ విధంగా అయితే ఉంటుందండి. అండ్ అలాగే మనకు అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ మీ యొక్క ఫోటో పెట్టాలి, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ ఈ విధంగా రాసి మాకు పోస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మంత్ జూలై 7 వరకు అయితే మనకు అవకాశం ఉందన్నమాట. 45 డేస్ ఇచ్చారు కాబట్టి జూలై 7 వరకు మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి జస్ట్ స్పీడ్ పోస్ట్ ఒకటే ఉంది కాబట్టి చేయండి. ఓకే, ప్రయత్నం చేయడంలో తప్పలేదు. సో క్వాలిఫికేషన్ పెట్టుకొని మీరు ప్రతిదానికి మీరు ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉన్నదే అంది కదా, ప్రయత్నం చేయడానికి కదా. 2 ఉన్నాయి 3 ఉన్నాయి ఉద్యోగాలు అని చెప్పేసి మనము కామర్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఎన్ని పడినా, 1 పడినా, 2 పడినా, 100 పడినా సరే మీకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవాల్సిందే. అప్లై చేసుకోండి అంతే, ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒకటి రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదే అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ వచ్చి ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల లింకులు అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ యొక్క గ్రూప్లలో ఈ యొక్క పీడిఎఫ్ని అయితే నేను పెట్టాను అనమాట. సో మీకు అడ్రస్ కావాలనుకున్నా కూడా చూసుకోండి. అలాగే మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్ కూడా చూసి మీరు పంపించే వాళ్ళు దీని ప్రకారంగా అయితే పంపివ్వండి మీ యొక్క రెజ్యూమ్ తయారు చేసుకొని. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.